దేశ ప్రజలంతా ద్రవ్యోల్బణం తగ్గిందని ఇటీవల తెగ సంబరపడిపోయారు. ఇక అన్ని ధరలు తగ్గుతాయని ఎదురు చూస్తున్నారు. పెట్రోల్ ధరలు కూడా తగ్గాలని ఆకాంక్షిస్తున్నారు. మోదీ మహాశయుడి బుద్ధి మారి పెట్రోల్ ధరలు ₹4 తగ్గించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పుండు మీద కారం చల్లినట్లుగా పశ్చిమాసియా సమస్య వచ్చిపడింది. చమురు ధరలు అమాంతం పెరిగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. శనివారం ఒక్కరోజే బ్రెంట్ రకం బ్యారెల్ చమురు ధర $13 పెరిగి $78లకు చేరింది. చమురు ధర గత 5 నెలల్లో ఈ స్థాయికి చేరటం ఇదే మొదటిసారి. ప్రస్తుతం $75 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తోన్న నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసేయాలన్న ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తోంది. అది జరిగినా లేక ఈ ప్రాంతంలో అమెరికాకు మిత్రుడైన సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులకు దిగినా పీపా చమురు ధర $120 నుంచి $150లకు చేరే ప్రమాదం ఉందని ఆ రంగంలోని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.